ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా అయితే ఈ పొలిటికల్ వీడియోస్ ఎలక్షన్ మీద రిజల్ట్స్ నేను జూన్ 1వ తారీఖు వరకు చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశం ఇచ్చారు. మిగతా రాష్ట్రాలు ఇంకా ఎన్నికలు కాలేదు కాబట్టి వీటి యొక్క ఎఫెక్ట్ వాటి మీద పడతాయని. ఏదైనప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు కరెక్ట్ అయినండి. కానీ మన ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ అప్పుడే చెప్పేస్తున్నారనమాట. ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి కూటమి వచ్చేసేస్తున్నది, మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు, అన్ని చోట్ల కూడా మరి కూటమి సభ్యులు వచ్చేస్తున్నారని. కానీ అదంతా మీడియా సృష్టి అండి. ఎందుకంటే వైసీపీ శ్రేణులకి నాకు తెలిసి ఏంటంటే మీడియాను ఉపయోగించుకోవడం ఇంకా పూర్తిగా తెలియట్లేదు. ఏదో ఒకటి రెండు ఛానల్స్ రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా మీడియాను ఉపయోగించుకుంటున్న తెలుగుదేశం కూటమి సభ్యులు. ఎందుకంటే అక్కడ అదంతా కూడా మేధావులు, పెత్తందారులు, మరి ధనిక వర్గం పార్టీ కాబట్టి వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ వచ్చే లోపల ఈ వైసీపీ శ్రేణుల్ని కొద్దిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా గవర్నమెంట్ వచ్చేసేస్తున్నదని. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాస్తవం ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం పెరిగింది అంటే యాంటీ ఇన్కంబెన్సీ నేను అనుకోవడానికి వీల్లేదండి. అట్లాగైతే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, గెలిచారు. అట్లాగే 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. 2004కి 2009కి కూడా ఓటింగ్ శాతం పెరిగిందనమాట. ఓటింగ్ శాతం పెరగడానికి అనేక కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరన్నట్టు చాలామంది అన్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ ఒక ఫ్యాక్టర్ అయితే, ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగుంది, ఇది ప్రతిపక్షాలు చాలా గట్టిగా ట్రై చేస్తున్నాయి, అంటే ఫారిన్ నుంచి కూడా ఎన్ఆర్ఐస్ని పిలిపిస్తున్నాయి, హైదరాబాద్ నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ధనిక వర్గం వాళ్ళు కదండి. అందువల్ల ఈ అధికార పక్షం వాళ్ళు కూడా అంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారనమాట. మా ఛానల్ ఎప్పుడో చెప్పింది, కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదనమాట ఎవరు గెలుస్తారన్నది. ఎందుకంటే మేము కొంచెం ఎడ్యుకేట్స్. రెండోది ఏంటంటే ఎన్నికల నియమావళి ఎన్నికల సంఘం యొక్క ఆదేశానుసారం మేము జూన్ 1వ తారీఖు వరకు ఫైనల్గా మా యొక్క ఇది చెప్పదలుచుకోలేదు మళ్ళీ. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తెలుగుదేశం ఛానల్స్, తెలుగుదేశంకి సంబంధించిన యూట్యూబర్స్ అది వచ్చేసేస్తున్నది తెలుగుదేశం అని చెప్తున్నారు. అందులో మరి ఎంత నిజం ఉందో ఓటర్లే అర్థం చేసుకోవాలి. ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన, మహిళలు పెరిగినంత మాత్రాన అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కాదండి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరి పడ్డా కూడా అది కాంగ్రెస్కి పడ్డదా కూటమికి పడ్డదా చెప్పడానికి వీల్లేదు. కొంతమంది ఏమంటారంటే చాలామంది చూడండి రిజర్వేషన్స్ అన్నీ అయిపోయినాయి, మరి కార్లలో కూడా వచ్చేసేసారు, హెవీ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని. ఇప్పుడు మీరు ఇవే చూస్తున్నారు, కానీ జనరల్ కంపార్ట్మెంట్లో ఆంధ్ర వచ్చి ఓటేసిన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ మేము ప్రత్యక్షంగా చూసామన్నమాట. రేపల్లె ప్యాసింజర్ వాళ్ళు రిజర్వేషన్ ఏమి ఉండదన్నమాట. అంటే రిజర్వేషన్ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు దొరుకుతుంది, ప్యాసింజర్స్ ఉండరు. అటువంటిది హెవీ రష్ అండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా 3వ రోజు అనమాట. అంటే మన 13వ తారీఖు ఎలక్షన్స్ అయిపోతే ఇవాళ 16వ తారీఖు, 3 రోజుల తర్వాత కూడా హెవీ రష్ ఉందన్నమాట. అంటే బీద మరియు సామాన్య ప్రజలు కూడా ఓటింగ్లో అధిక శాతం పాల్గొన్నారు. మరి మొదటి నుంచి అందరూ చెప్తున్నది ఏంటంటే తెలుగుదేశం కూటమి ఈ ధనిక వర్గానికి, విద్యావంతులకి, మరి పెత్తందారులకి సంబంధించిన పార్టీ అయితే, మరి వైఎస్ఆర్సీపీ పేద మరియు మధ్యతరగతి వాళ్ళకి కాబట్టి ఏదేదో కార్లలో వచ్చారు, లేకపోతే ఎన్ఆర్ఎస్ వచ్చారు, బస్సుల్లో వచ్చారు కాబట్టి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. ఇటువంటివన్నీ చూస్తే తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్పుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా అధిక సంఖ్యలో పేద మరియు సామాన్య ప్రజలు
ఓటేయడానికి తమ యొక్క ఓటు వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారో మహిళలు కూడా అట్లాగే వచ్చారంట. మహిళలకు ఉన్న పెన్షన్లు కానీ లేకపోతే వాళ్ళకున్న కొన్ని పథకాలు ఇప్పుడు కూటమి వస్తే తీసేస్తుందని భయంతో కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి మా ఛానల్ ఒకటే చెప్పదలుచుకున్నది, ఓటింగ్ శాతం పెరిగింది, మహిళలు పెరిగారు కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేకత చాలా పడ్డది, కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకోవడానికి వీల్లేదు. అందులో కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ అదే ప్రకారంగా 2004లో 2009లో రాజశేఖర రెడ్డి గారికి ఓటింగ్ శాతం పెరిగినా కూడా అప్పట్లో 2009 ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం పెరిగినా కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే వచ్చారు. కాబట్టి ఇక్కడ చాలా పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి అటు కూటమి సభ్యులు కానీ ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ రిజల్ట్స్ జూన్ 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. కాబట్టి మీ యొక్క ఘర్షణ మానండి. అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. జూన్ 4వ తారీఖు ప్రజల తీర్పును అందరూ కూడా ఆమోదించాలి. మా ఛానల్ అయితే జూన్ 4వ తారీఖు వచ్చే రిజల్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము అంగీకరిస్తాము, సమర్థిస్తాము, అనుసరిస్తాము కూడా. ఉంటామండి.